कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మన దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన పైకి అధికార బీజేపీ సపోర్టర్స్ నుంచే తీవ్రమైన దాడికి కారణమవుతున్నది. ముందుగా జనరల్ అనిల్ చౌహాన్ ఏమన్నాడో మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఆయన సింగపూర్లో షాంగ్రిలా డైలాగ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. ఇది సెక్యూరిటీ సిచ్యువేషన్ పైన జరిగే ప్రఖ్యాత డైలాగ్. అక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆ సందర్భంగా బ్లూంబర్గ్ టీవీకి అలాగే ఈ రాయిటర్స్ అనే న్యూస్ ఏజెన్సీకి వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. భారతదేశ యుద్ధ విమానాలని కూల్చామని పాకిస్తాన్ చెప్పుకుంటోంది, ఇది నిజమా అని అడిగాడు. దానికి చాలా స్పష్టంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మా యుద్ధ విమానాలు ఎన్నిపోయాయి అన్నది కాదు, ఆ కోల్పోయిన తర్వాత మేము ఏమి నేర్చుకున్నాము, ఎలా సరిచేసుకున్నామన్నది ముఖ్యము. మే 7th రోజు మేము నష్టాలు చెవి చూసిన మాట నిజం. ఎస్, వీ హ్యావ్ ఫేస్ లాసెస్. కానీ ఆ తర్వాత మా టాక్టికల్ ఎర్రర్స్, మేము చేసిన వ్యూహాత్మక తప్పిదాలు గుర్తించాం, వాటిని రెమెడీడ్ అండ్ రెక్టిఫైడ్ సవరించుకున్నాము. తిరిగి మళ్ళీ మేము దాడిని ఎక్కుపెట్టాము. ఒక 2 రోజుల పాటు పాస్ తర్వాత మే 10th నాడు పాకిస్తాన్ను చావు దెబ్బ తీశాం. ఇది జనరల్ అనిల్ చౌహాన్ చెప్పింది. సహజంగానే ఇప్పటి వరకు ఏకపక్షంగా యుద్ధం జరిగింది. అసలు ఇండియా నష్టమే పోలేదు. అసలు మోడీ దెబ్బకు పాకిస్తాన్ వణికిపోయింది. వెన్నులో వణుకు, బంకర్లో దాక్కున్నాడు ప్రైమ్ మినిస్టర్. అసీం మునీర్ దేశం విడిచి పారిపోయాడు. ఇలాంటి వ్యాఖ్యలపైన ఇలాంటి సమాచారాన్ని పంచుతూ దీని జాతీయతని, దీని దేశభక్తి అని పేరు పెట్టి ఇలాంటి ఒక డిస్ఇన్ఫర్మేషన్తో దేశం చాలా గొప్పది అని మేము చెప్తున్నాం అనే పరివారం మొత్తం ఇప్పుడు ఇబ్బందులు పడింది. ఎందుకంటే చెప్పింది ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇప్పటిదాకా విపక్షాలు అడుగుతూ వచ్చాయి, అయ్యా మనం ఎంత నష్టపోయాం, ఏమైనా తప్పులు జరిగాయా, లోపాలు ఉన్నాయా, మరి ఏం సరి చేసుకుందాం, ఇది పార్లమెంట్లో చర్చించుదాం అన్నారు. ఇంతవరకు పార్లమెంట్ సమావేశానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. ప్రధానమంత్రి అఖిలపక్ష మీటింగ్కు అంగీకరించడం లేదు. నిజంగానే దేశం ఏ నష్టము పొందలేదనుకుందాం, ఏ తప్పులు జరగలేదనుకుందాం. ఏంటి భయం? పార్లమెంట్ ఫేస్ చేయడానికి, ఆల్ పార్టీ ఫేస్ చేయడానికి. అల్టిమేట్గా అయితే పాకిస్తాన్ దెబ్బతీసింది నిజం కదా, ఇక్కడైతే అనుమానమే లేదు కదా. మనం భయంకరంగా పాకిస్తాన్ దాడికి గురైంది కదా, భీకరమైన దాడి చేశాం కదా, అదైతే నిజం. మరి ప్రాబ్లం ఏంటి మరి అంటే ఒక రకమైన జింగోయిజం అంటారు. ఒక రకమైన తప్పుడు వార్తలతో, తప్పుడు సమాచారంతో ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ అనేది రాజకీయ అవసరాల కొరకు నిర్మిస్తూ వచ్చారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యాఖ్యలు దాన్ని పటాపంచలు చేశాయి. అన్ఫార్చునేట్లీ మీకు ఇంకో పారలు కూడా చెప్తాను. విక్రమ్ మిస్త్రీ ఫారిన్ సెక్రటరీ, ఆయనకైతే అసలు ఈ నిర్ణయాలతో సంబంధమే ఉండదు. ఈ మిలిటరీ ఆపరేషనల్ నిర్ణయాలు ఇవన్నీ, ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా జరపాలి, ఎప్పుడు ఆపాలి, ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. ఆయన కేవలం సమాచారాన్ని జాతీయ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చాడు. ఏది? ఆపరేషన్ సింధూర్ను ఆపుతున్నట్లుగా పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మాట్లాడాడు మన DGMOతో. మనము ఈ కాల్పుల విరమణకు అంగీకరించామని. అప్పటిదాకా కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ చావు దెబ్బతీశాం. ఇదే అదను పాక్ ఆక్రమిత కాశ్మీర్ లాక్కోవాలి, అఖండ భారత్ సాధించాలి, పాకిస్తాన్ని లేకుండా చేయాలి, తుడిచిపెట్టుకునేలా చేయాలి అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసిన బీజేపీ పరివారం ఒక్కసారిగా వాళ్ళ పెద్ద ఎత్తున ఒక రకమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టిన సమయంలో
కాల్పుల విరమణ మింగుడు పడలే. దాంతో మోడీని ఏమీ అనలేక ఎవరి మీద పడ్డారు? విక్రమ్ మిస్త్రీ పైన పడ్డారు. కానీ నిన్నే విక్రమ్ మిస్త్రీదా? మీకు మీరు గమనిస్తే ప్యాటర్న్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అదే చెప్పాడు. ఈవెన్ విక్రమ్ మిస్త్రీ ఫారెన్ సెక్రటరీని కూడా ఇదే క్వశ్చన్ అడిగారు రెగ్యులర్ బ్రీఫింగ్లో. మనం ఏమైనా నష్టపోయామా అంటే ఆయన ఆ వివరాలు చెప్పలే. యుద్ధంలో ఆ వివరాలు ఎక్కడా చెప్పలేదు. కానీ మేము నష్టపోలేదు అని మాత్రం అనలే. అదే సమయంలో నష్టపోయాము అని కూడా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేశాడు. ఇక డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఏకే భారతి అయితే ఓపెన్గానే చెప్పాడు, రాఫెల్ యుద్ధ విమానం మేము కూల్చామని పాకిస్తాన్ చెప్పుకుంటోంది. వెస్ట్రన్ మీడియాలో కూడా ఈ వార్తలు వస్తున్నాయి, ఇది నిజమా అని అడిగారు. అడిగితే ఆయన కాదని అనలే. కంబాట్ ఆపరేషన్లో ఇలాంటివి సహజము, మేము రెండు దేశాలు నష్టపోతూ ఉంటాయి, కానీ అల్టిమేట్గా ఏం సాధించామన్నది ముఖ్యము అన్నాడు. మీరు గమనించండి, సిడిఎస్ అదే అన్నాడు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ అదే అన్నాడు. విక్రమ్ మిస్త్రీ కూడా అదే అన్నాడు. అంటే ఇది ఏదో యాక్సిడెంటల్గా నోరు జారి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తొందరపాటులో చెప్పిన విషయం కాదు. అందులో జనరల్ అనిల్ చౌహాన్ ఇది ప్రొఫెషనల్ మిలిటరీ ఆఫీసర్. సిడిఎస్ అంటే త్రివిధ దళాలకు హెడ్. ఆయన ఏమీ మోడీ వ్యతిరేకి కాదు, మోడీ రాజకీయ అభిప్రాయాలతో భిన్నాభిప్రాయం ఉన్నవాడు కాదు. ఎందుకంటే ఆయన రిటైర్ అయ్యాక ఆయన కోసం చట్టాన్ని కూడా రూల్స్ కూడా సవరించి రిటైర్డ్ ఆఫీసర్ కూడా ఆ పదవిలో ఉంచేలా మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూల్స్ని సవరించి నియమించింది. ఇట్ ఇస్ ఎ పర్సనల్ అండ్ పొలిటికల్ చాయిస్ ఆల్సో. సో అది పొలిటికల్ చాయిస్, నాట్ జస్ట్ మీకు పర్సనల్ చాయిస్ కాదు. పొలిటికల్ చాయిస్ అంటే రాజకీయంగా అనిల్ చౌహాన్ బీజేపీ అన్న ఉద్దేశం కాదు. రాజకీయంగా తమకు వ్యతిరేకమైన వ్యక్తిని అయితే ఆ పదవిలో కూర్చుండబెట్టలేరు, అందుకొరకు పొలిటికల్ చాయిస్ అన్నాను. సో అలాంటప్పుడు ఎందుకంటే ప్రభుత్వ జాతీయ భద్రతా విధానానికి లోబడే సిడిఎస్ ఆలోచన సరళి ఉండాలి, భిన్నంగా ఉంటే సాధ్యం కాదు కూడా. అందువల్ల పొలిటికల్ చాయిస్ అన్నాను. అందువల్ల ఇప్పుడు అనిల్ చౌహాన్ను విమర్శించే అవకాశమే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ట్రోల్స్ ఆయనను ఇష్టం వచ్చినట్టుగా అటాక్ చేస్తున్నారు. విక్రమ్ మిస్త్రీని అటాక్ చేశాడు. రాహుల్ శివశంకర్ ఇదివరకు టైమ్స్ నౌలో ఉండే, ఇప్పుడు న్యూస్ 18లో ఉన్నాడు. ఆయన అందరికీ తెలుసు, పెద్ద మోడీ భక్తుల్లో ఒకరు. ఓపెన్గా ప్రతిరోజు బీజేపీ వ్యతిరేక పార్టీలు చీల్చి చెండాడుతూ బీజేపీ స్పోక్స్ పర్సన్ల కన్నా బీజేపీని సమర్థించే యాంకర్ ఆయన తప్పుపట్టాడు. ఇక సపోర్టర్లు అయితే సోషల్ మీడియాలో మామూలుగా అటాక్ చేయడం లేదు. అనిల్ చౌహాన్ పేరు కూడా అవసరమైతే మారుస్తారేమో, మార్చి ఆయన మీద అటాక్ చేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు విక్రమ్ మిస్త్రీ కూతుర్ని ఆమె ఏం చేసింది, ఆమె ఫ్యామిలీని కూడా పట్టుకొచ్చారు. సో దీనికి మిలిటరీ తప్ప? మిలిటరీ ఒకవేళ మిలిటరీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పిందే తప్పైతే మరి ప్రభుత్వం ఏమైనా దాన్ని ఖండించిందా ఇప్పటి వరకు? అది నిజం కాదు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తొందరపడి చెప్పాడు, లేదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయి అని ఏదైనా వివరణ ఇచ్చిందా ఇప్పటివరకు ప్రభుత్వం? ఇంత వివాదం జరిగిన సీరియస్ వ్యాఖ్యలపైన ఎలాంటి కామెంట్ చేయలేదు. పోనీ బ్లూంబర్గ్ టీవీ రాయిటర్స్ను మీ కథనాలు విడ్రా చేయండి అని ప్రభుత్వం అడిగిందా? ప్రభుత్వం చాలా సందర్భాల్లో తాము అంగీకరించిన అంశాలు ఉంటే దాన్ని తొలగించండి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కోరుతుంది. మరి ఇప్పటివరకు బ్లూంబర్గ్ టీవీని కానీ రాయిటర్స్ని కానీ తప్పు పట్టారా? మరి ఎందుకని అలాంటప్పుడు మరి బీజేపీ ఈకో సిస్టమ్ అంతా జనరల్ అనిల్ చౌహాన్ పైన ఎందుకు పడాలి? ఇక ఇంకో ప్రశ్నకు మోడీ కూడా ఆన్సర్ చెప్పాలి. మోడీ ప్రభుత్వం కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఒక విదేశీ గడ్డపైన విదేశీ వార్తా సంస్థతో మాట్లాడుతూ మొదటిసారి ఆపరేషన్ సింధూర్లో అయినాక మొదటిసారి మనకు జరిగిన నష్టాలను అంగీకరించారు. ఏం భారతదేశంలో భారతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పరాదా? అఖిలపక్షం పెట్టి చెప్పరాదా? పార్లమెంటులో చెప్పరాదా ప్రభుత్వం?
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చేసిన తప్పని నేను అంటలేను. ఇది ప్రొఫెషనల్ మిలిటరీ ఆఫీసర్ కనుక ఆయనకు ఈ ప్రచారం ఆర్భాటంతో సంబంధం లేదు, నరేటివ్ వార్తో సంబంధం లేదు. ఈజ్ ఎ ప్రొఫెషనల్ మిలిటరీ ఆఫీసర్, ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ ఉంటుంది. ఎందుకు మరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కానీ, విక్రమ్ మిస్త్రీ కానీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్ కానీ చెప్తున్నారు ఈ వారంట్? వాళ్ళు చెప్పడానికి ఆపరేషన్ సింధూర్లో మొదటి రోజు కొన్ని నష్టాలు జరిగిన మాట నిజం. కానీ అల్టిమేట్గా మనము పైచేయి సాధించాం. అల్టిమేట్గా పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేశాం. నూర్ఖాన్, రావల్పిండి, సర్గోదా లాంటి వ్యూహాత్మకంగా చాలా కీలకమైన స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఎయిర్ బేస్లు అటాక్ చేశాం. బ్రహ్మోస్ మిసైల్తో అసలు కోలుకోలేని దెబ్బతీశాం. ఇది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అంగీకరించాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రిపీట్గా అంగీకరిస్తున్నాడు. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ బ్లఫ్ అని నిరూపించాను. అంత ఫినామినల్ విజయం, మామూలు విజయం కాదు ఇది. యుద్ధభూమిలో బ్యాటిల్ ఫీల్డ్లో అద్భుతమైన విజయం భారత భద్రతా బలగాలు సాధించాయి. కానీ జరిగింది ఒప్పుకోకపోతే నిజంగా జరిగింది కూడా, నిజం సాధించిన విజయం కూడా జనం నమ్మరు. ఇక్కడ బీజేపీ ఈకో సిస్టమ్ కాదు కదా, అంతర్జాతీయంగా దాన్ని విశ్వసించాలి మన నరేటివ్ను. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో అది చాలా చాలా కీలకం. బీ ఆనెస్ట్ ఇన్ యువర్ పబ్లిక్ కమ్యూనికేషన్. నీవు జరిగిన పొరపాట్లు కూడా చెప్పి సాధించిన విజయాలు కూడా చెప్తే నమ్ముతారు. కానీ సాధించిన విజయాలు మాత్రమే చెప్పి జరిగిన పొరపాట్లు ఎక్నాలెడ్జ్ చేయకపోతే మనకు పాకిస్తాన్కు తేడా ఏంటి? కహానీలు చెప్తూ బతుకుతున్న పాకిస్తాన్ ఎలా ఉందో మనను కూడా అలాగే అంటారు. ఇలా అబద్ధాలు చెప్తారంటారు. మనం సాధించిన విజయాన్ని కూడా నమ్మరు. మీకు అందువల్ల ఆర్మీ ఆఫీసర్స్, డిప్లొమాట్స్ వాళ్ళకున్న ఇంటెగ్రిటీ రీత్యా ఏది చెబితే దేశానికి గౌరవాన్ని ఇస్తుంది, దేశానికి వన్నె తెస్తుంది, దేశానికి క్రెడిబిలిటీ పెరుగుతుంది భద్రతా బలగాలకని గుర్తించి చెప్పారు. అంతే తప్ప చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కు దేశద్రోహాన్ని ఆపాదించలేం కదా, ఆయన ఏదో తొందరపాటుగా మాట్లాడని అనలేం కదా. ఇదే ప్రొఫెషనల్ మిలిటరీ ఎథిక్స్తో మాట్లాడాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అది విదేశీ గడ్డ పైన విదేశీ వార్తాసంతో మాట్లాడుతున్నాడు. అక్కడితో ఆగకుండా పాకిస్తాన్ ఆర్మీ కూడా మచ్యూరిటీ అండ్ రేషనాలిటీ ప్రదర్శించిందని కూడా ఉన్నారు. ఇది బీజేపీకి సిస్టమ్ ఇంకా భరించలేదు. పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశం, పనికిమాల ఆర్మీకి మచ్యూరిటీ ఏంటి, రేషనాలిటీ ఏంటి? ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటంటే న్యూక్లియర్ వార్ దాకా ఎస్కలేట్ కాకుండా అన్నాడు. పాకిస్తాన్ ఆర్మీనికి వేరే దానికి మెచ్చుకోలే, కానీ అది కూడా మాట్లాడలేం కదా. ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీకి కూడా మచ్యూరిటీ, రేషనాలిటీ ఉంది అంటే ఒప్పుకుంటారా? సో దాట్ వాజ్ ఎ బిగ్ ప్రాబ్లం. అందువల్ల బీజేపీ ట్రోల్స్ ఇవాళ జనరల్ అనిల్ చౌహాన్ పైన ఇంత అటాక్ చేస్తున్నారు.